ఈనాడు మానవుడు ఉండవలసినటువంటి విషయములు, చేయవలసినటువంటి కార్యములు, తాను ఉండవలసినటువంటి స్థితులను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Today is the first day. We should understand and learn what man should do, what would be his correct state, and what he should not do. ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచడానికి ప్రయత్నించరాదు. We should never do anything which ఎవరి మనసును కూడా నొప్పించడానికి పూనుకోరాదు. We should not hurt anyone. సాధ్యమైనంత వరకు కూడాను నీలో నీవు నిగ్రహించుకొని నీవు కూడా నువ్వు సంతృప్తి పడి ఇతరులను సంతృప్తి పరిచేటువంటి మార్గాన్ని వెతకాలి. To the extent possible, you control yourself and give joy to ఇతరుల others. విషయాన్ని గురించి అనేకంగా మనము తర్కించుకుంటూ లేక వాదించుకుంటూ లేక దానిని విమర్శించుకుంటూ ఉండడము చాలా చెడ్డ కాలంలో మనం అభివృద్ధి గావించుకున్న వారం అవుతాం. It is a bad habit to think and criticize others behind their back and go on analyzing all their defects. దీనినే ఒక చక్కని ఉదాహరణగా శంకరులు చెప్పారు. Shankara has given a good illustration for this. దీనిని ఆధారంగా తీసుకొని అనేక మంది పండితులు కానీ అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి తర్కములు వాదించేటువంటి వారు అనుకోండి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని అనుకుండాలి. Be it scholars or any other people who indulge in arguments, there is a particular statement, Brahma Satya. ప్రత్యక్షంగా గోచరమయ్యేటువంటి ఈ జగత్తును ఏ విధంగా మిథ్యమని చెప్పడానికి వీలవుతుంది? How can you call the world which is really existing, which is visible? సమస్త అనుభవములు కూడా మనం అనుభవిస్తున్నాం. You are experiencing all the things in the world. ఇది త్రిగుణంగా త్రిపురీతిగా మనం అనుభవిస్తున్నాం. త్రిగుణంతో You are experiencing in the form of all the three qualities. కనుక ఇది అసత్యం ఏ విధంగా అవుతుంది? How can you call this an untruth? ఇది అసత్యం కాదు. This is not an ఏ untruth. ఉద్దేశంతో దీన్ని అసత్యం అని చెప్పాడు, మిథ్యం అని చెప్పాడు? In what sense has he declared this as a mithya? అదే వాదనలు సలుపుకుంటూ తనకు తృప్తి కనుక నా దగ్గరికి వచ్చారు. స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు, ఇది ఏది సత్యము ఏది మిథ్యము అని ప్రశ్నించారు. One person thinking about all these things came to me and asked me, Swami, what is the meaning of Brahma Satyam Jagan Mithya? బ్రహ్మని బ్రహ్మకు వదలు, నిత్యమైనటువంటి జగత్తుకు వదలు, మొట్టమొదటి నీవు సత్యమా కాదా విచారించుకోమన్నాను నేను. I told him, you leave Brahma to Brahma himself. You leave to the world which is mithya to ఈ world itself. జగత్తును పట్టుకొని బ్రహ్మను పట్టుకొని నీవేం ప్రయోజనము? మొట్టమొదటి నిన్ను నీవు విచారించుకో, నీవు సత్యమా కాదా అని నిర్ణయించుకో. Why do you bother about Brahma and the world? Find out whether you are truth and you are a reality or not. నీవు బ్రతికినంత కాలము నీవు సత్యం అనుకుంటున్నావు. As long as you are alive, you think that you నీవు are చావు a వరకు reality. పోనక్కర్లేదు, రాత్రి నిద్రలోనే నీవు లేవు. Even during sleep, you are not alive. You are not a reality. కనుక ఈ నిద్ర ఎందు నీవు లేనప్పుడు అప్పుడు సత్యమా నిత్యమా? If you are not existing even in sleep, ఉండినట్టు నీకు తెలియదు, చచ్చినట్టు తెలియదు. you are not aware that you are living. You are not aware that అది you are చావు dead. కాదు, బ్రతకటము కాదు. It is neither life nor death. సత్యము కాదు, అసత్యము కాదు. It is not truth. It is not ఈ untruth. సతసత్తుల యొక్క చేరికనే ఒక మిథ్యము. It is a combination of truth and untruth, which may be described as కనుక నేను mithya. మిథ్య స్వరూపుణ్ణి అన్నాడు. Then he said that I am a form కనుక of నిన్ను mithya. నీవు తెలుసుకొని నీవు మిథ్యమైనప్పుడు జగత్తంతా మిథ్యమేను అన్నాను. Then I said that if you are a form of mithya, world is mithya for you. This you should know. ఇంకొకడు అతనితోనే వచ్చాడు. స్వామి, ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవించే బదులు నేను ఏదైనా ఆత్మహత్య చేసుకోవటం మంచిది అన్నాడు. One more person who accompanied him told Swami, if I have to live, instead of living this kind of life, I would like to commit a suicide. ఆత్మహత్య అంటే ఏమిటి అని ప్రశ్నించాను. I questioned him, what do you mean by suicide? నాకు అనేక విధమైనటువంటి డౌట్స్, ఈ యొక్క సందేహాలు, అనుమానాలు ఈ విధమైనటువంటి నన్ను చాలా పీడిస్తున్నాయన్నాడు. He said that quite a few doubts are haunting me. అయితే ఈ పీడించేటివి ఏమిటి? What are the types of doubts which haunt you? జీవమా లేక భావమా? Is it life or is it the feeling? నీకు సంకల్పములా లేక నీవిలో ఉన్నటువంటి మనోభావంలా? Is it the thoughts or is it the feelings in నీ you? సంకల్పం యొక్క చేరికనే మనస్సు. It is a combination of these thoughts మనస్సు which ఈ have become విధమైన mind. కృత్రిమల చేత నిన్ను బాధిస్తూ ఉండాలి. Mind is trying to give you all sorts of trouble. ఆత్మహత్య అనగా దేహానికి గావించేటువంటి యొక్క క్రియనే ఆత్మహత్య. Committing suicide means only putting an end to the physical ఆత్మ body. ఎత్తి దోషంలో చేయటం లేదు. Atma does not commit any mistake. దాన్ని ఎందుకు నీవు హత్య చేస్తావు? Why do you kill that? నీకు అన్ని కూడా ఈ అశాంతికి మూల కారణము మనస్సే. For all the restlessness which you are suffering, కనుక మనసును it's హత్య your చేయి. mind.
You kill the mind. మనసును నాశనం చేసుకో, నీకు ఈ బాధలు తగ్గుతాయి. You destroy mind. అట్టు and you free కాకుండా from all these మనోబాధలకు things. దేహానికి శిక్షణ ఇస్తే ఏమైనా అర్థం ఉందా? Instead of, దోషము చేసేది ఒకటి, శిక్షణ అనిపించేది మరొకటి. when the mind is giving you trouble, you kill the mind. And it is the mind, when the mind is committing mistake, why do you kill the body, physical కనుక body? సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు, సమస్త అశాంతులకు మనసే కారణం. For all the troubles, all the agony, grief and కనుక restlessness, మనసును శిక్షించడానికి ప్రయత్నించండి, కానీ దేహాన్ని శిక్షించడానికి ప్రయత్నం చేయటము ఇది అధర్మం అవుతుంది. do try to punish the mind, but punishing the body is not righteous act. ఒకడు తప్పు పని చేస్తే జడ్జి ఇంకోరికి పనిష్మెంట్ ఇస్తే ఇది ఏమైనా న్యాయం అవుతుందా? When one commits a mistake, if judge awards punishment for another person, can కనుక you call తప్పు it? చేసినటువంటిది మనస్సు, It is the mind which has committed a కానీ mistake, శిక్షించేది దేహానికి. but you are punishing the ఇది body. మరింత పాపానికి గురి అవుతావని చెప్పారు. This will be committing another extraordinary sin. క్షమించండి క్షమించండి అని తను చెంపలు వేసుకున్నాడు. He just said, "Excuse me, Swami." ఈ pardon me, విధంగానే Swami." ఉంటున్నది ఈనాటి మానవ లోకం. This is how the world of today is నిత్యానిత్య విషయ working. పరిశీలన చేసేటువంటి యొక్క విజ్ఞానం వాళ్ళలో శూన్యమైపోతుండాలి. Today, man is losing the power of discrimination. తెలివితేటలు పెరుగుతున్నాయి కానీ గుణం తరిగిపోతుండాలి. Cleverness and intelligence, they are growing, but virtues and qualities కనుక are తెలివితేటలు declining. కాదు మనకు ప్రధానము, Cleverness and intelligence are not పవిత్రమైనటువంటి important. గుణం మనకు ఆధారము. Sacred qualities and virtues which are గుణమును important. పట్టే మన స్థలం నిలుస్తుంటాది. It is based upon the virtues and qualities you కనుక get your నీవు దైవ position. స్థానంలో ఉండినటువంటి వాడు దైవ గుణాన్ని పెంచుకోవాలి. A person who wants to attain state of divinity has to develop qualities దీనిని of divinity. ప్రయత్నపూర్వకంగా మీరు సాధించడానికి పూనుకోండి. ప్రథమ జన్మలో క్రమక్రమేణంకి రాబోయేటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావాలను మీ హృదయంలో భద్రం చేసుకోవడానికి వీలవుతుంది. In the first instance, when you develop these good qualities and virtues in your heart, gradually you will be able to develop good way to reach the goal. పాత్రలో ఏమేమో నింపుకొని మంచి పదార్థాలు దాంట్లో నింపుకోవాలంటే అది వీలు కాదు. If you have filled the vessel with all sorts of undesirable things, there is no room left for desirable మొట్టమొదటి ఆ things to పాత్రను fit ఖాళీ చేయండి. in. Empty the vessel first. తరువాత నింపుకుపోయేటువంటి యొక్క పవిత్రమైన భావాలను అందులో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. Then only you will be able to fill the sacred qualities in that vessel. దుర్బుద్ధుల తలలున్నా, If your head is full of bad దూరులు విని ideas, చెవులున్నా, if your ears anchor to, పొంచి చూచు కనులున్నా, if your eyes want to see bad పంచల things, విను మన చెవులున్నా, if your ears are fond of hearing complaints, వంచిత కూడా చిత్తమున్నా, if you have got a heart which wants to deceive, వంచే మనసున్నా, if you have got a mind which is ఈ crooked, వికృతులు చూడగానే దేవుడు అక్కడ నిలబడన్నా. if all these things are seen, God will never exist there, he will run away. కనుక ఈ వికృతులను మనం దూరం చేసుకున్నప్పుడే దేవుడు అక్కడ నిలుస్తాడు. Only when you free yourself from these kind of bad things, God will కనుక live in దేవుడిని you. హృదయంలో నిలుపుకోవడానికి ఇవన్నీ మనం పారద్రోలాలి. If you want to establish God in your heart, you'll have to free yourself from all these bad qualities. అదే నిజమైనటువంటి ప్రధాన ఆరాధన. That is true worship. ఈ ఆరాధన చేత నీ ఆధేయమైనటువంటి దైవత్వాన్ని అనుభవించి ఆనందించు. Through this kind of worship, you will be able to enjoy ఈ God ఆనందాన్ని on your పెంచుకొని basis. 10 మందికి పంచు. You fill yourself with this joy and distribute it to 10 others. समस्तलोक